లంచ్ అంటే హౌస్‌లోనే చేయాలా? పార్టీ అంటే బయట రెస్టారెంట్‌లోనే చేసుకోవాలా? సో, డిఫరెంట్‌గా ట్రెండ్ సెట్ చేద్దామని చెప్పి, ఈరోజు లంచ్ అయితే బయట మామిడి తోటలో ప్లాన్ చేసుకున్నామనమాట. అనుకున్నట్టే వెళ్ళిపోయాము. లంచ్ అయిపోయిన తర్వాత చాలా గేమ్సే ప్లాన్ చేసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఈసారి క్రెడిట్ అంతా మా డ్యాడీకే అనమాట. సో, ఆయన శివగామి చెప్తే కట్టప్పలు ఆచరించినట్టు ఆయన చెప్తే మేము ఆచరించామన్నమాట. సో, అనుకున్నట్టే వెళ్ళి మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నాము. వెళ్ళేటప్పుడే అరిటాకులు కూడా తీసుకెళ్ళామన్నమాట. లంచ్ అంతా బయట నుంచే ప్లాన్ చేసి పట్టుకెళ్ళాము. అండ్ నార్మల్‌గా ఎప్పుడు ఎవరి ప్లేట్స్‌లో వాళ్ళు తినేవే. బట్ ఇలా గెట్ టుగెదర్ అయినప్పుడు ఇలా ఒకటే ప్లేట్ కానీ, లేదంటే ఇలాంటి పెద్ద ఆకులు కానీ పెట్టుకొని మంచిగా తింటే చాలా బాగుంటుంది. చాలా ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకళ్ళ రైస్ ఒకరికి తెలియకుండా వేసేయడం, ఒకళ్ళ పీసెస్ ఒకళ్ళు తీసేసుకోవడం చాలా బాగుంటుంది. ఆ రోజైతే నేనైతే ఎస్పెషల్లీ చాలా మెమరీస్ పెట్టుకున్నాను అనమాట ఆ రోజు. యాక్చువల్లీ మన లైఫ్లో గుడ్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. బ్యాడ్ మెమరీస్ అనేవి మనకి తెలియకుండా వస్తాయి. బట్ గుడ్ మెమరీస్ అయితే మాత్రం మనమే క్రియేట్ చేసుకోవాలని నేను నమ్ముతాను. మనకి ఏజ్ ఉన్నప్పుడేమో మనీ ఉండదు మెమరీస్ క్రియేట్ చేసుకుందామంటే, అండ్ మనీ ఉన్నప్పుడేమో ఏజ్ ఉండదు మెమరీస్ క్రియేట్ చేసుకోవడానికి. బట్ ఏజ్కి మనీకి సంబంధం లేకుండా లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక చిన్న చిన్న మూమెంట్స్ మెమరీస్ అనేవి మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవి చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. నా వరకు మెమరీస్ క్రియేట్ చేయడం అనేది